మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. మై డియర్ ఫ్రెండ్స్, పెద్దమ్మ తల్లి గుడి బంజారా హిల్స్కి రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి ఆ గుడిని ప్రభుత్వం కూల్చివేయటం జరిగింది. దాని మీద ఆందోళన జరగడం అనేటటువంటిది గత కొన్ని రోజుల నుంచి మీరు చూస్తున్నారు. ఈ రోజు యాక్చువల్గా ఏంటి అని అంటే, ప్రభుత్వము ఏదో ఒకటి చెప్పి పక్కదోవ పట్టించి జనాలందరినీ మభ్యపుచ్చేటటువంటి ప్రయత్నంలో ఇంతకుముందు చాలా చేసింది. చాలా ఓర్చుకున్నాం కూడా. ముత్యాలమ్మ గుడి టెంపుల్ విషయంలో గానివ్వండి, అలాగే భూలక్ష్మమ్మ టెంపుల్ గానివ్వండి, ఇంకా మిగిలిన దేవాలయాలన్నిట్ల మీద దాడులు జరిగిన తర్వాత ఏదో ఒకటి కమిటీ వేస్తున్నామనో, ఏదో ఒక కబుర్లు చెప్పడమో, లేదంటే ఆ ఆలయ కమిటీలని మేనేజ్ చేయటమో ఏదో ఒకటి చేస్తున్నారు. ఇక్కడ ప్రజలు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క పోరాటం ఏదైతే ఉందో కమిటీలకి, ఆలయ కమిటీలకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫైట్ కానే కాదు. ఆలయంలో ఉన్నటువంటి దేవత అందరికీ సంబంధించినటువంటిది. సో, అటువంటి దేవతకి సంబంధించినటువంటి ఈ యుద్ధము నేను ఆపాలి అన్నా కూడా ఎవ్వరు ఆపలేరు అనేది స్పష్టం చేస్తున్నాను. ప్రభుత్వానికి కూడా నేను చెప్తున్నదేంటి అంటే, అణచివేసే ప్రయత్నాలు ఎప్పుడైతే మీరు చేస్తున్నారో అప్పుడు మేము సక్సెస్ అయ్యామనేటటువంటిది అర్థం. అదొకటి గుర్తుపెట్టుకోండి. రెండో విషయం ఏంటి అనంటే, ఈరోజు డైరెక్ట్‌గా ఏసీపీలు కూడా వచ్చేసేసి అరెస్ట్ చేసి తీసుకొనెళ్తున్నారు అనంటే, మీరు అర్థం చేసుకోవచ్చు, హిందూ బంధువులందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, అందరిలో హిందుత్వం పట్ల చైతన్యం ఎలా వచ్చింది అనేటటువంటిది అర్థం చేసుకోండి. ఈరోజు తెల్లవారుజామున అరౌండ్ 5 టైంలో పోలీసులు మా ఇంటికి రావడం జరిగింది. వచ్చి హౌస్ అరెస్ట్ చేయటం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ ఒక విషయం ఏంటి అనంటే, ఎన్ని రోజులు మీరు అరెస్ట్ చేస్తారు? ఎన్ని రోజులు అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నంలో ఉంటారు? అలాగే ఎన్ని రోజులు మా నోర్లు నొక్కే ప్రయత్నం చేస్తారు? ఉద్యమాలు అణచివేసే ప్రయత్నం చేస్తారు. అణిచిన కొద్దీ మాలో ఆ యొక్క చైతన్యం పెరుగుతూనే ఉంటది తప్ప, కసి పట్టుదల పెరుగుతదే తప్ప వేరేది కాదు. ఇంకా మళ్ళీ మళ్ళీ స్పష్టం చేస్తున్నాను. మిత్రులందరికీ కూడా, హిందూ బంధువులందరికీ కూడా నేను చెప్తున్నాను. మీరు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ నిరసన తెలపండి. ఇక్కడికి రాలేని వాళ్ళందరూ కూడా మీ వాయిస్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఉంది. ఎందుకు అంటే, ఇది ఆలయానికి సంబంధించింది, ఆలయ కమిటీలకు సంబంధించింది, ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు. దేవతలకు సంబంధించినటువంటి విషయము, హైందవ అస్తిత్వానికి సంబంధించినటువంటి విషయము. నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినంత వరకు ఇంతవరకు కూడా ఏ విధమైనటువంటి రిప్లై ప్రభుత్వం నుంచి రాలేదు. మినిస్టర్ గారు అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గారు ఒక ఆడ మనిషి, మహిళ. అలాగే కలెక్టర్ మహిళ. అలాగే ఎంఆర్ఓ గారు కూడా మహిళ. ఎంఆర్ఓ గారు మొన్న కమిటీ సభ్యులు వెళ్ళినప్పుడు ఆవిడ ఒక చక్కటి విషయం చెప్పారంటే, ఏంటి అంటే, ఆలయాన్ని ధ్వంసం చేసిన తర్వాత ఆమె భయంతోటి పొయ్యి పెద్దమ్మ గుడిలో, ఏ పెద్దమ్మ గుడి? జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడిలో, గర్భగుడిలో 3 గంటల సేపు ఆవిడ కూర్చుందంట. 3 గంటలు. ఎవరిని కాపాడమని? దేనికోసం కాపాడమని? ఏ అస్తిత్వంలో మీరున్నారు? ఇప్పటికైనా అర్థం చేసుకోండి. 3 గంటల సేపు మీరు దేవాలయంలో కూర్చున్నారంటే ఒకే ఒక్కటి, మీలో ఉన్నటువంటి, మీరు చేసిన పని తప్పు అనేటటువంటి ఆత్మవిమర్శ మీలో బయలుదేరింది. ఎప్పటికైనా సరే మీ చేతుల ద్వారానే పెద్దమ్మ తల్లి గుడి యొక్క ఆ స్థలానికి సంబంధించినటువంటి శాంక్షను, రిజిస్ట్రేషను మీ చేతుల మీదే పెద్దమ్మ తల్లి జరిపిస్తుంది. జరపకపోతే గర్భగుడిలోకెళ్ళి కూర్చున్నారు. ఆ తర్వాత ఎక్కడ కూర్చుంటారో మీరే అర్థం చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటికైనా చెప్తున్నాను, గళం విప్పండి. కనీసం మీ నిరసనని సోషల్ మీడియా ద్వారా అయినా సరే తెలుపండి. ఎందుకంటే ప్రభుత్వాలు అరెస్టుల పేరుతోటి మమ్మల్ని అణిచివేయలేవు. ఖచ్చితంగా చెప్తున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. ఆలయాన్ని నిర్మించే తీరుతాము. ప్రభుత్వాలు ఇలా ఎంత కాలం మమ్మల్ని నడిచివేస్తే అంత మాలో చైతన్యం పెరుగుతది, అంత పట్టుదల పెరుగుతది. మేము అన్న మాటకి కట్టుబడి ఉన్నాము. ఖచ్చితంగా పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణం జరిగే తీరుతుంది. జై శ్రీరామ్.